ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన ప్రభు మనకు ఇచ్చుచున్న బట్టి ఆయన కృప ఎప్పుడు మన అందరి పైన ఉంటుందని ప్రతి కుటుంబములో మరి నూతనమైన కృపతో మనందరము సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రతిదినము వాగ్దాన ప్రకారము కలువర ప్రేమ ఆయన నామమును బట్టి ఆయన స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. సంతోషంగా ఆనందంగా మనల్ని ప్రేమించి మనల్ని ఆదుకొని ఆయన చిత్తములో నడిపిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈ దినము కలువరు ప్రేమ నుంచి ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చున్నటి వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకము, నీతి అను నా దక్షిణాస్తము నిన్ను ఆదుకొనెను. భయపడవద్దని చెప్తున్నాడు. నీతి అనే నా దక్షిణాస్తము నిన్ను ఆదుకుంటుందంట. ఈరోజు నిన్ను నన్ను ఆదుకొని ప్రతిదినము మనతో ఉన్నట్టు మన గొప్ప దేవుడు. లోకంలో మనము ఒక దినము బ్రతికుండాలంటే ఎంతో కష్టం. అయినా దేవుడు మనల్ని ఆదుకున్నట్టు వలనే మనందరము సంతోషంగా ఉంటున్నామని నువ్వు నమ్ముచున్నావా? నమ్మినట్లయితే వాగ్దానం చేసిన గొప్ప దేవుడు నేను వచ్చేంత వరకు మీరు స్తుతించి ఆరాధిస్తూ నా వర్తమానములు ప్రపంచానికి వినచెప్పమని చెప్పిన మాట ప్రకారమే మనందరినీ ఆదుకుండే దేవుడు చెప్పిన మాట ప్రకారం వాగ్దాన ప్రకారం ప్రతిదినము దేవుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి కూడా ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుమని చెప్తున్నాడు. ఈ గొప్ప దేవుని బట్టి రోజు నువ్వు భయపడిన అవసరం లేదు. లోకములో ఎన్నో సమస్యలు మన మధ్యలో వచ్చును. అందుకే కదా తన దూతను నేను నీకు ముందు పంపుచున్నానని చెబుతున్నాడు. నువ్వు ఏ విషయంలో బాధపడుచున్నావో, చింతిస్తున్నావో, భయపడుతున్నావో, ఏడుచున్నావో నీ తండ్రికి తెలియకుండా ఏమీ లేదు. ఆయన నిద్రపోడు, కుడుకుడు. ఆయన ఎప్పుడు మేలుకొని ఉంటాడు. మరి ఆ తండ్రి అంటున్నాడు, నేను కాపాడేవాడిని చూచుచున్నాను. కాబట్టి నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ నువ్వు ఏ మార్గంలో ఉన్నా, ఏ పని బాటలో ఉన్నా నీ దేవుడే నీకు తోడుగా ఉంటానని చెప్పిన మాట ప్రకారమే తన దూతను నీకు ముందుగా పంపుతానని చెప్పున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ గొప్ప దేవుడే ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు కదా. మాట్లాడుచున్న గొప్ప దేవుని బట్టి నీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని నామంలో నువ్వు మొరపెట్టినట్లయితే నీ మొర ఆలకించి చెవి విగ్గి నీ ప్రార్థనకు ఉత్తరమిచ్చే గొప్ప దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు. ఆ జీవము గల దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటానని చెబుతున్నాడు. ఇలాంటి మాటలు చెప్పే గొప్ప దేవుడు ఒకే ఒక తండ్రి. లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆయన. ఆయన అందరిపైన కనికరించేవాడు. కనికరము గల దేవుడు గనక కనికరించి మన మనవి ఆలకించి నువ్వు ఏ విషయములో దేవుని నామములో మొరపెట్టున్నావో ఆ విషయానికి దేవుడు అంటున్నాడు, బిడ్డా నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, భయపడవద్దు, నేను నిన్ను కాపాడుదనని మాట మరొకసారి చెప్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు మన ప్రభు చెప్తున్న మాటలు బట్టి మనందరము సంతోషించి ఆనందించి ఆయన నామానికి ప్రేమైన బిడ్డలుగా ఉంటూ ప్రార్థన పూర్వకంగా మన ఇబ్బందులన్నీ కూడా దేవుని నామానికి ఒప్పజెప్పి మీరే చూసుకో ప్రభు అని అడగటానికి ప్రభువుకు మనమైతే ఏ హృదయపూర్వకంగా మనము ఆయన్ను అడుగుతామో ఆయనే చూసుకొని మన ఇబ్బందులని కూడా విడుదల చేసి తను ఆయన చెప్పిన మాట ప్రకారమే నా దూతని నీకు ముందుగా పంపుచు అంటున్నాడు. నా యొక్క నీతి హస్తము నీకు తోడుగా ఉంటాడని చెప్పినాడు. దక్షిణ హస్తము ఆయన కృప కాపుదల ఎప్పుడు ఉంటుంది, భయపడుకని చెప్పినాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి పరిశుద్ధుడా, మీరు చెప్పిన మాట ప్రకారం భయపడకము, నీతి అను నా దక్షిణాస్తం మీకు తోడుగా ఉంటుందని చెప్పిన గొప్ప దేవుడా మీకు వందనాలు. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకమని చెప్పి ఉన్నావు, మీకు వందనాలు ప్రభువా. మరి అదే విధంగా నా ప్రభువా, నా దూత నీకు ముందుగా పంపుచునంటున్నావు. నీ గుడారం చుట్టూను నువ్వు ఎక్కడ నివాసించినా అక్కడ నా దూత నిలుచునని చెప్పిన గొప్ప దేవుడా
నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ దినము ఏ బిడ్డలైతే తండ్రి భయముతో వణుకుతూ నిద్ర లేక నాయనా ఎంతో మంది బాధపడుచున్నారేమో నా ప్రభువా, ఆ బిడ్డల చుట్టూ నాయనా నీ దూతను పంపించి కంచె వేసి వారికి మంచి నిద్ర ఇచ్చి భయమున లేకుండా తీర్చివేసి, రోగములుంటే రోగములు విడుదల చేయండి, స్వస్థతను కలుగ చేయండి, రక్షణ కలుగ చేయండి. నీ